హలో నమస్కారం అండి. తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ అవ్వడానికి నా వీడియో కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ అవుతారు. ఈరోజు మనం ఉద్యోగానికి వెళ్ళడానికి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా సరే మనం జాబ్ చేసి డబ్బులు సంపాదించాలి అని అనుకోవడంలో తప్పు లేదు. ఇలా జాబ్ చేసి డబ్బులు సంపాదించుకోవాలి అనుకునేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి. మనం ఎంఏ చేసినా, ఎంఎస్సి చేసినా, బీఈడి చేసినా, పిహెచ్డి చేసినా, ఏది చేసినా సరే మనం చదువుకుంటున్నప్పుడు ఇటువంటివి ఎవరు కూడా మీకు చెప్పరు. ఓకే, ఉద్యోగానికి వెళ్ళడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మీకు ఎవరు కూడా మీరు ఎంత చదివినా మీకు చెప్పరు. ఈరోజు నేను ఈ వీడియోలో 4 విషయాలు అనేవి మీకు చెప్తాను. ఈ 4 విషయాలు కూడా పాటిస్తే మీరు లైఫ్లో విన్ అవుతారు. ఓకే, ఈ ఉద్యోగానికి వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, యాడ్స్ ఏంటంటే, మీరు ఏదైనా ఒక మంచి కంపెనీ, పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, అటువంటి వాటిలో మీరు జాబ్కు వెళితే వాళ్ళు మీకు శాలరీ కూడా ఎక్కువ ఇస్తారు. మీకు అది సరిపోతుంది, చాలదు అనేది అది వేరే విషయం. ఒక మంచి పేరు లేనటువంటి కంపెనీలు ఉంటాయి. అంటే యాడ్స్ ఎలాగొస్తాయంటే, మా యొక్క ప్రముఖ కంపెనీలో జాబ్స్ కలవు అని చెప్పి క్లాసిఫైడ్లో వేయడం, అటువంటి ఉద్యోగాలకి వెళ్ళడం 100కి 90%, 99% కూడా చాలా తప్పు. ఓకే, అటువంటి జాబ్స్కి ముఖ్యంగా లేడీస్ అయితే అసలు వెళ్ళకూడదు. బాయ్స్ కూడా అటువంటి జాబ్స్కి వెళ్ళకూడదు అనమాట. ఈ రకంగా యాడ్స్ని చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా ఒక మంచి కంపెనీస్ అంటే విప్రో అని రకరకాల పెద్ద కంపెనీల గురించి మీ అందరికీ తెలిసిందే. ఓకే, అటువంటి కంపెనీల్లో జాబ్స్ అంటే వెళ్ళొచ్చు అంతే తప్ప, ఏ పేపర్లో క్లాసిఫైడ్స్లో ఏ జాబ్ కనబడితే ఆ జాబ్కి వెళ్ళిపోదాం అనుకుంటే మన డబ్బులు వేస్ట్ అవుతాయి, మనకి పని కూడా చాలా వేస్ట్ అవుతుంది అనమాట. ఓకే, తర్వాత చూస్తే అగ్రిమెంట్ ఏంటంటే, మీరు ఏదైనా ఒక జాబ్కి వెళ్ళారనుకోండి, జాబ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీ దగ్గర ఒక అగ్రిమెంట్ మీద సంతకం చేయండి అంటారు. అంటే 1 year కావచ్చు, 2 years కావచ్చు, 3 years కావచ్చు, 4 years కావచ్చు. అలా అగ్రిమెంట్స్ మీద సంతకం చేయమని మనల్ని అడుగుతారనమాట. ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే, 1 సంవత్సరం ఏదైనా ఒక కంపెనీ, ఒక మంచి కంపెనీ 1 సంవత్సరం కనుక మిమ్మల్ని అగ్రిమెంట్ అడిగిందనుకోండి, మీకు ఉన్న కన్విడెంట్ని బట్టి మీరు 1 year కూడా చేయొచ్చు. అంతే తప్ప 10 సంవత్సరాలు లేకపోతే 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు అంటే మట్టికి మీకు ఒకవేళ కుదరకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ చూడండి, కంపెనీస్ అనేవి 1 సంవత్సరం అగ్రిమెంట్ అనేది అడుగుద్ది. ఎందుకు అడుగుద్ది అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక కంపెనీలోకి జాబ్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను చదువుకున్నప్పుడు ఉండేటటువంటి అవన్నీ కూడా ఆ కంపెనీలో ఏమి ఉండవు, అంతా కొత్తగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఎయిర్టెల్లో ఏదో జాబ్ చేయడానికి వెళ్ళామనుకోండి, ఎయిర్టెల్లో జాబ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు వాడేటటువంటి అప్లికేషన్స్ కానీ, లేకపోతే వాళ్ళు వాడేటటువంటి సాఫ్ట్వేర్స్ కానీ, ఇవన్నీ మీకు అలవాటు అవ్వడానికి మినిమం 3 నెలలు పడుతుంది అనమాట. అంటే ఏంటి, మీరు కొత్తగా జాబ్లోకి వెళ్ళినప్పుడు మీకు అలవాటు అవ్వడానికి 3 నెలలు పడుతుంది. ఈ 3 నెలలు అలవాటు అయిన తర్వాత మీరు కనీసం 1 సంవత్సరం చెయ్యాలి అని వాళ్ళు అంటారనమాట. అంటే వాళ్ళు ఎందుకు అలాగ అంటారు, 1 సంవత్సరం చేయాలన్న వాళ్ళు ఎందుకు అంటారంటే, నువ్వు వర్క్ చేసి, అంటే నువ్వు వాళ్ళ దగ్గర వర్క్ నేర్చుకుని 1 నెలలో మానేసావు అనుకో, 1 నెలలో నువ్వు మానేసావు వర్క్ నేర్చుకున్న వాళ్ళ దగ్గర 1 నెలలో మానేసావు అనుకో, వాళ్ళకి నష్టం అనమాట. అంటే నీకు వర్క్ నేర్పించారు, వాళ్ళకి తగ్గదని నేర్పించారు, కానీ నువ్వు 1 నెల 2 నెలలు మానేసావు. అలాంటప్పుడు ఏంటి, కంపెనీ నష్టపోద్ది. 1 లేకపోతే 2, 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు అగ్రిమెంట్
అయితే పర్వాలేదు, అది కూడా నేను చెప్పానని కాదు, మీ కన్వీనియంట్ని బట్టి 1 సంవత్సరం అయితే కళ్ళు మూసుకుని మనం చేయొచ్చు. 1 సంవత్సరం అయితే మనం కళ్ళు మూసుకుని చేయొచ్చు. ఇంకోటి ఈ 1-2 సంవత్సరాల్లో మీరు ఉన్న ఏరియాని బట్టి కూడా చూసుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ అంటే కొంచెం పర్వాలేదు, అంతే తప్ప ఎక్కడో తమిళనాడు లేకపోతే ఎక్కడెక్కడో చెన్నై అక్కడెక్కడో కేరళ అటువంటివి అయితే మీలో ఉన్న ధైర్యాన్ని మీకున్న పరిస్థితుల్ని అన్నిటినీ కూడా మీరు దృష్టిలో ఉంచుకుని ఎదరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, అగ్రిమెంట్ విషయానికి వస్తే ఎప్పుడు కూడా మీరు 1 సంవత్సరమే, 1 సంవత్సరం కన్నా లేదు, తప్పితే 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలు 1 సంవత్సరం ఇలాగే ఉండాలి తప్ప ఎక్కువ ఉండకూడదు. అయితే నేను 3వ స్టెప్ ఏం చెప్తున్నానంటే సర్టిఫికేట్ విషయానికి వస్తే మామూలుగా ఇక్కడ ఏమవుతుందంటే ఈ సర్టిఫికెట్లు అనేవి తీసుకోవాలి. ఈ ఒరిజినల్ సర్టిఫికెట్లు కనుక మిమ్మల్ని అడిగితే, ఈ ఒరిజినల్ సర్టిఫికెట్లు కనుక మిమ్మల్ని ఇమ్మని అడిగితే ఏ కంపెనీ కూడా ఒరిజినల్ సర్టిఫికెట్ని అడగదు. ఒకవేళ ఒరిజినల్ సర్టిఫికెట్లు అడిగితే మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఒరిజినల్ సర్టిఫికెట్ విషయానికి వస్తే ఏమవుతుందంటే ఇక్కడ మీరు ఒరిజినల్ సర్టిఫికెట్స్ వాళ్ళ దగ్గర పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళు మీకు శాలరీ ఇచ్చే విధానంలోనే కానీ లేకపోతే మీతో వాళ్ళు వర్క్ చేయించుకునే విధానంలోనే కానీ ఏదైనా తేడా వచ్చి మీరు మానేయాలి అనుకుంటే ఈ ఒరిజినల్ సర్టిఫికెట్లు వెనక్కి ఇవ్వరు. ఒరిజినల్ సర్టిఫికెట్ని వెనక్కి ఇవ్వకుండా 1-2 లక్షలు కడితేనే కానీ మీకు మళ్ళీ వెనక్కి ఇవ్వమంటారు. అప్పుడు మీరు 10,000 జాబ్ గురించి వెళ్తే ఇక మనకు చాలా వరకు నష్టపోతుంది. సర్టిఫికెట్ విషయంలో మటుకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ జాబ్కి వెళ్ళినా సరే మనం జిరాక్స్ మాత్రమే ఇవ్వాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లు అనేవి అసలు ఇవ్వాల్సినటువంటి పనే లేదనమాట. ఒరిజినల్ సర్టిఫికెట్లు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుని ఇచ్చేస్తే ఓకే, కానీ వాళ్ళ దగ్గర ఉంచుకుంటానంటే మట్టుకి అది కుదరదు. ఒరిజినల్ సర్టిఫికెట్ని మీరు ఎవరికి ఇవ్వకూడదు. తర్వాత వస్తే చూడండి శాలరీ విషయానికి వస్తే ఇక్కడ మనం మినిమం ఒక 7,000కి చూడండి, ఒక 10,000కి మీరు జాయిన్ అయ్యారు అనుకోండి. ఒక 10,000కి జాయిన్ అయిన తర్వాత మీకు ఆ జాబ్ చేస్తుండగా జాబ్లో ఉండేటువంటి టీఏలు డిఏలు కానీ లేకపోతే పై కమిషన్లే కానీ వచ్చి రోజుకి ఆన్ అండ్ యావరేజ్గా ఒక 300 లేకపోతే 400 అట్లా రోజుకి ఒక 1,000 రూపాయల లోపు వస్తే పర్వాలేదు, అటువంటి జాబ్స్ని చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మరీ తక్కువగా ఉంటాయి, అంటే 4,000కు లోపు ఉన్నటువంటి జాబ్స్ అయితే మీరు అటువంటి జాబ్స్ కాకుండా కొంచెం నాలెడ్జ్ అనేది పెంచుకుని మంచి జాబ్స్కి వెళితే బాగుంటుందని నా ఉద్దేశం. మీ అవసరాన్ని బట్టి మీరు ఈ శాలరీ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. నేను చెప్తే కాదు, మీకు అవసరాన్ని బట్టి మీరు శాలరీ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏంటంటే నా ఉద్దేశం ప్రకారం మినిమం 10,000 అనేది నా ఉద్దేశం అది. ఓకే, మరి 4,000 లోపు అయితే మీరే ఇబ్బంది పడతారు. ఓకే, ఇవన్నీ కూడా మీరు ఉద్యోగానికి వెళ్ళడానికి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలుగా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, అగ్రిమెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒరిజినల్ సర్టిఫికెట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చే ప్రసక్తి అయితే లేదు. కావాలంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ని వెరిఫై చేసుకోమనండి, వెరిఫై చేసుకుంటారు అంతే తప్ప అగ్రిమెంట్ రాసుకుని ఒరిజినల్ సర్టిఫికేట్ అంటే మట్టికి చాలా కష్టం. మీకు అంతగా మరీ జాబ్ అవసరం అంటే మీ డెసిషన్ మీరు తీసుకోండి, అంతే తప్ప నన్ను అడిగితే మట్టికి ఒరిజినల్ సర్టిఫికెట్లు అనేవి ఇవ్వడం అంత మంచిది కాదు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి. మీరందరూ కూడా తప్పనిసరిగా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హలో అండి, కొత్తగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారి గురించి ఇది చెప్పడం జరుగుతుంది. మీరు గూగుల్లో youtube.com అని టైప్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. దీంట్లో యూట్యూబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పైన ఉన్నటువంటి బార్లో తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత మనకి ఇట్లా సరస్వతీదేవి బొమ్మ పక్కన ఉన్నటువంటి ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అని మనకి ఇలా
వస్తుంది. దీంట్లో వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీకు చేయబడినటువంటి వీడియోలే. ఇవి వచ్చేసి ఏంటంటే 224 వీడియోల దాకా ఉంటాయి. 204 వీడియోల దాకా ఉంటాయి ఇవి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వీడియోస్ అని చూసారా, ఈ వీడియోస్ మీద క్లిక్ చేయండి. వీడియోస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇవన్నీ కూడా మీకు పంచాయతీ సెక్రటరీ కావచ్చు, విఆర్ఏ గ్రూప్ 2 అన్నిటికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను పంచాయతీ సెక్రటరీ అని రాశాను. పంచాయతీ సెక్రటరీతో పాటు మిగిలిన ఎగ్జామ్స్ కూడా ఇవి ఉపయోగపడతాయి. అందుకే ఇక్కడ నేను పంచాయతీ సెక్రటరీ గ్రూప్ 1 గ్రూప్ 2 VR1 రాయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా చాలా వరకు మనకి వీడియోస్ అనేవి ఓపెన్ అవుతాయి. అవార్డుల గురించి, కరెంట్ అఫైర్స్ గురించి, సుప్రీంకోర్టు తీర్పుల గురించి, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఇవన్నీ కూడా మనకి ఓపెన్ అవుతాయి. ఇవన్నీ కనుక మీరు చూసేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. ఈ లోడ్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా వీడియోలు అనేవి ఓపెన్ అవుతాయి మీకు. ఇవన్నీ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇవి కూడా చూసేసిన తర్వాత ఇవి చూడండి, ఇక్కడ పాలిటీకి సంబంధించినవి ఉన్నాయి. ఇంకా చూస్తే జాతీయ ఉద్యమంలో ముఖ్యమైనటువంటి సంఘటనలు, రెగ్యులేటరీ అథారిటీలు, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి ఇవి. తర్వాత లోడ్ మోర్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు ఇక్కడ భారత రాష్ట్రపతికి పార్ట్ 1 పార్ట్ 2. ఓకే, ఇవన్నీ కూడా మనం చేసినటువంటి చాలా మంచి వీడియోలు. చూడండి, ఇక్కడ సైన్స్ ప్రమాణాల గురించి, రసాయన శాస్త్రం అతి ముఖ్యమైనటువంటి విషయాలు, ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, పేదరికం నిరుద్యోగం, ఈ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది దీన్ని చూడడం జరిగింది. అన్ని వీడియోలు ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, బీమా రంగం. ఈ బీమా రంగం చూస్తే 518 మంది చూశారు. చాలా అంటే ఇది ఇంపార్టెంట్ కాదని మీ యొక్క ఉద్దేశం అయి ఉంటుంది. కానీ బీమా రంగం నుంచి మనకి బిట్స్ అనేవి వస్తాయి. విద్య, ఆరోగ్యం, దీనికి సంబంధించి కూడా బిట్స్ వస్తాయి. తర్వాత భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్, ఇది కనుక మీరు చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తూ ఉంటుంది. తర్వాత చూడండి, ఇక్కడ మళ్ళీ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. లోడ్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా వీడియోస్ వచ్చినవి. ఈ వీడియోలో చూసారు, ఇక్కడ మనీ బిల్ అని, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలకి ఎన్ని అంశాలు ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. లోక్సభ నిర్మాణం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా చాలా వరకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి, కంప్యూటర్ ఎబ్రివేషన్స్ అని ఉంది. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో CD అంటే ఏంటి, లేకపోతే కంప్యూటర్ సంబంధించి ఎబ్రివేషన్స్ అడుగుతున్నారు కదా, WW అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియో చూడడం ద్వారా తెలుస్తుంది. మనకి కొత్తగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్ జనాభా అని చెప్పి ఒక వీడియో పెట్టాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ అన్ని వీడియోలు చూసినప్పుడు మాత్రమే మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇంకా చూడండి, ఇక్కడ సంస్థలు ఉంటాయి కదా, పరిశోధనా సంస్థలు, ఏ పరిశోధనా సంస్థ ఎక్కడుంది ఏంటి ఇవన్నీ తెలియడానికి ఇక్కడ చూడండి, కేంద్ర పప్పు ధాన్యాల పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది అని పోస్ట్ ఈ వీడియో అనేది పెట్టడం జరిగింది. నేను 2 months ago పెట్టాను దీన్ని. ఇది కూడా ఇవన్నీ కూడా చూడాలి మీరు. తర్వాత రాష్ట్రపతుల గురించి, ఇక్కడ అంతర్జాతీయ బిరుదుల గురించి, ఒకే అతి ముఖ్యమైనటువంటి ప్రముఖ ఆవిష్కరణ గురించి ఇవన్నీ కూడా పెట్టాను. తర్వాత మళ్ళీ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. ఇంకా చాలా వీడియోలు ఓపెన్ అయినవి. దీంట్లో చూస్తే మనకి హిస్టరీ సంబంధించి స్టార్టింగ్ ఎలా ఉంటుంది, క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు భారతదేశం యొక్క క్రోనాలజీ, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. చూడండి, ఇక్కడ భారతదేశ నైసర్గిక స్వరూపం, దీని నుంచి కూడా బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి, సైన్స్ కి సంబంధించినటువంటి 200 బిట్స్ ఉన్నాయి దీంట్లో. అదే ఇక్కడ దీంట్లో జంతు శాస్త్రానికి సంబంధించి 150 బిట్స్ అనేవి చెప్పడం జరిగింది. ఓకే, ఈ రకంగా మొత్తం సైన్స్ కి సంబంధించిన వీడియోలు కూడా చూడండి. మళ్ళీ నెక్స్ట్ లోడ్ మోడ్ మీద క్లిక్ చేయండి. మనకి రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా ఉంటుంది, శ్వాస వ్యవస్థ ఎలా ఉంటుంది, జీర్ణాశయము, కార్బోహైడ్రేట్స్, జీవుల వర్గీకరణ, ఇవన్నీ చాలా చాలా మంచి యూట్యూబ్లు. ఇవన్నీ కూడా 206 వీడియోల వరకు ఉంటాయి. ఇవన్నీ చూసినట్లయితే మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చాలా మంది నాకు ఫోన్ చేసి ఛానల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అంటున్నారు, కాబట్టి మీకు ఇది చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.